రేపే పౌర్ణమి, అత్యంత శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ వేరుతో ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఈ వేరును మర్చిపోకుండా పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకొని ఇలా చేయండి. ఈ వేరు వల్ల ధనం ఎక్కడున్నా ఆకర్షించబడుతుంది. ఇది అతీత శక్తివంతమైనది. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడిన మంచి తిథి కాబట్టి ఈ రోజున ఈ వేరును ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అని పురాణాలలో ఉంది. మరి పౌర్ణమి రోజు ఈ వేరును ఇంటికి తెచ్చుకోవాలి. ఆ వేరుతో ఏం చేస్తే విపరీతంగా డబ్బు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన ఇంటి చుట్టూ ఉండే చాలా మొక్కలు కేవలం అందానికే కాదు, మన ఆరోగ్యము అదృష్టం కోసం కూడా ఉపయోగపడతాయి. వాటిల్లో కొన్ని మొక్కలకు మన కష్టాలను దూరం చేసే శక్తి కూడా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. అలాంటి అద్భుతమైన శక్తులు ఉన్న మొక్కలలో ఒకటే ఈ మొక్క. ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చూసే ఉంటారు. ఈ మొక్క యొక్క వేరు మీ కష్టాలను తొలగించి మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేస్తుంది. దీనివల్ల మీకు అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా మెరుగుపడతారు. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటంటే జిల్లేడు మొక్క. జిల్లేడు మొక్కను సంస్కృతంలో అర్క మొక్క అని అంటారు. ఈ జిల్లేడు చెట్టు యొక్క పువ్వులకు, వేర్లకు, ఆకులకు ఎన్నో శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు అతీత శక్తివంతమైనది, అద్భుతాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది, అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకోండి. ఆ జిల్లేడు వేరు దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. పౌర్ణమి రోజున ఏర్పడే కొన్ని అమృత ఘడియల శక్తిని జిల్లేడు చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అమృత ఘడియలన్నీ జిల్లేడు చెట్టులో ఇమిడి ఉంటాయి. అలా ఇమిడి ఉన్న ఈ చెట్టు వేరు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఇది భూదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఉంటుంది. కనుక పౌర్ణమి రోజు జిల్లేడు వేరును సేకరించి తెచ్చుకోండి. అలా అని మీరు వేరును తీసుకోవాలని చెట్టంతా పాడు చేయకండి. ఒక సైడ్ నుంచి కొంచెం తవ్వి చిన్న జిల్లేడు వేరు ముక్కను తెచ్చుకోండి, సరిపోతుంది. అలా సేకరించడానికి వెళ్ళినప్పుడు మీరు స్నానం చేసి వెళ్ళండి. నాన్ వెజ్ తినకండి. అలా తిని వెళ్ళినా, స్నానం చేయకుండా వెళ్ళినా మీరు తెచ్చుకున్న ఈ జిల్లేడు వేరు మీకు పెద్దగా ప్రయోజనం ఇవ్వదు. అందుకే స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీటిని కానీ లేదంటే ఒక బాటిల్ నీళ్ళైనా సరే తీసుకుని చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు తీసుకెళ్ళిన నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి. పచ్చని వృక్షం కాబట్టి సంకల్పం చెప్పుకుంటేనే పరిహారం మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, లేకపోతే ప్రయోజనం కలగదు. ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత వేరుని సేకరించాలి. ముందు చెట్టుకు నీటిని సమర్పించారు కనుక భూమి నాని ఉంటుంది. అలా నాని ఉన్న భూమి దగ్గర కొంచెం గోతిని తవ్వండి. తవ్విన తర్వాత చిన్న వేర్ల ముక్కలు 2 తీసుకోండి. సన్నవైనా పర్వాలేదు, కొంచెం లావుగా ఉన్నాయి అయినా పర్వాలేదు, కానీ చెట్టును మాత్రం పీక్కండి. పీకితే భూదేవి శపిస్తుంది. అది పాపంగా మారి మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైనా సరే మొక్కల్ని పీక్కూడదు, పిచ్చి మొక్కల్ని కూడా పీక్కూడదు. దేవుడు ప్రసాదించిన పిచ్చి మొక్కల్లో కూడా అద్భుత శక్తి ఉంటుంది. మనం పిచ్చి మొక్కలు అని చులకనగా చూసే మొక్కలే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి, ధనాన్ని మనకిస్తాయి. ఈ జిల్లేడు చెట్టు వేరు గురించి శాస్త్రంలో ఎంతో గొప్పగా చెప్పారు. కాబట్టి ఆ వేరును తీసుకొచ్చుకోండి. మీరు వేరును తెంపిన తర్వాత నేల మీద పడితే దాని పవర్ దిగిపోతుంది. అందుకే ముందు ఒక జిల్లేడు ఆకు కోసి దాని మీద వేరును పెట్టండి. కింద పెడితే ఆ వేర్ల పవర్ దిగిపోతుంది. తర్వాత ఆ వేర్లను డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకొని పసుపు నీళ్లు చల్లి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఆ జిల్లేడు చెట్టు వేరును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం కర్పూరం పొడితో పూజించుకోవాలి. ఇది చాలా చాలా పవర్ కలిగిన వేరు. ఇది మన అదృష్టాన్ని మారుస్తుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది. కొంతమంది బీరువాలో ధనం నిలవట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ధన ఆకర్షణ, జనాకర్షణ లేక ఎంతో తపన పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి,
ఈ జిల్లేడు వేరును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం కర్పూరం పొడితో పూజించుకుని ఆ తర్వాత ఈ వేరును ఎర్రటి వస్త్రంలో పెట్టి ఆ వేరుతో పాటు 1 స్పూన్ అంత గల్లులుప్పు వేసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. అలా పెడితే బీరువాలోనికి విపరీతంగా ధనం వస్తుంది. వ్యాపారం చేసేవారు ఈ మూటను తీసుకుని వెళ్ళి గల్లాబెట్టెలో పెట్టుకుంటే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇది సీక్రెట్ పరిహారం, సీక్రెట్గానే చేసుకోండి. ఇలా పెట్టిన మూటను వారానికి ఒక్కసారి తీసి ధూపం వేయండి. ఇది పచ్చివేరు కాబట్టి ఇది 3 నెలల వరకు పనిచేస్తుంది. 3 నెలల తర్వాత పనిచేయదు. కనుక 3 నెలల తర్వాత ఇంకొక పౌర్ణమి రోజు పాత వేరు మూటను తీసుకుని వెళ్ళి అదే జిల్లేడు చెట్టు దగ్గర వేసేసి మళ్ళీ కొత్త వేరుని స్వీకరించి తెచ్చుకొని యాస్టీజ్గా పూజ చేసుకొని మూట కట్టుకొని బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోండి. పౌర్ణమి రోజు ఇలా చేస్తే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. 99% ప్రయోజనం ఉంటుంది. మీరు తప్పనిసరిగా మార్పును చూస్తారు, ఆశ్చర్యపోతారు. మీరు ఎంత పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇది సొంతంగా మేము చెప్పింది కాదు, పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారం. మన పూర్వీకులు చేసేవారు. పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ వేరుని తెచ్చుకోండి. కానీ జిల్లేడు పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వేరుని స్వీకరించండి. వేరు కోసం చెట్టును మొత్తం పీకి పారేయకండి. వేరు కోసం చెట్టును నరక్కండి. మహాపాపం. దానికంటే పాపం ఇంకేదీ ఉండదు. అందుకే వేరు కావాలి కాబట్టి నీళ్లు పోసి భూమి మెత్తగా అయ్యాక ఒక సైడ్ నుంచి వేరు తీసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా చేసుకోండి. మార్పును మీరే చూస్తారు. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. పౌర్ణమి రోజు చేసే ఈ చిన్న పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది. జిల్లేడు మొక్క గురించి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే జిల్లేడు చెట్టుకు కాయలు కాస్తాయి అన్న విషయం. మనలో చాలామందికి ఈ చెట్టుకు కాయలు కాస్తాయని తెలియదు. జిల్లేడు పువ్వులు ఫలదీకరణం చెందిన తర్వాత కాయలుగా మారుతాయి. ఆ కాయలు చూడడానికి మామిడి పిందెలను పోలి ఉంటాయి. కానీ చాలా పెద్దవిగా మరియు ఉబ్బినట్లుగా ఉంటాయి. అవి జతలుగా పెరుగుతూ ఉంటాయి. కాయలపై చర్మం మందంగా ఆకుపచ్చ రంగులో నున్నగా ఉంటుంది. అయితే ఈ కాయలతో పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శత్రుబాధల నుండి విముక్తి లభిస్తుంది. జిల్లేడు కాయ చాలా అరుదుగా కనిపిస్తుంది. దీనితో పరిహారం చేస్తే మీకు విపరీతంగా అదృష్టం పడుతుంది. ఎప్పుడూ లేనంత ధనాన్ని సంపాదిస్తారు, ఆనందంగా ఉంటారు. మరి ఇంతకీ ఈ కాయతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ పరిహారానికి ఎలాంటి తిదివార నక్షత్రంతో పని లేదు. కేవలం ఈ కాయ మీకు లభిస్తే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంటి చుట్టుప్రక్కల ఖాళీ ప్రదేశంలో ఈ మొక్కలు పెరుగుతూ ఉండవచ్చు. ఈ కాయతో మీరు పరిహారం చేసే రోజు తలకు స్నానం చేయండి. ఆడవారు పీరియడ్స్లో ఉంటే అస్సలు ఈ పరిహారం చేయకండి. పీరియడ్స్లో మొక్కలను తాకటం మహాపాపం. పీరియడ్స్ లేని వారు ఈ పరిహారం చేయండి. కేవలం ఆడవారే చేయాలనే ఏమీ రూల్ లేదు. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. మాకు అదృష్టం కలగాలి, మా జీవితాలు మారి మేము ఆనందంగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. తలస్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న జిల్లేడు చెట్ల దగ్గరకు వెళ్ళి దానికి కాసిన ఒక కాయను తెంపుకొచ్చుకోండి. ఆ తర్వాత ఆ కాయను మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి దానికి పువ్వులు, అక్షింతలతో పూజించండి. దీపం వెలిగించి ధూపం చూపించండి. ఆ తర్వాత ఏవైనా పండ్లను నైవేద్యంగా పెట్టండి. హారతి ఇచ్చే ముందు ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి. ఆ కాయ పట్టేంత సైజు లేదా దానికన్నా కొంచెం పెద్ద సైజు ఉన్న క్లాత్ను తీసుకొని పూజ గదిలో పెట్టండి. దానిపై ఆ కాయను పెట్టి 3 యాలుక్కాయలను వేయండి. ఆ తర్వాత వాటిపై గంధము, పసుపు, కుంకుమ చల్లండి. ఇప్పుడు వాటిని మూటకట్టి మీ ఇష్టదైవం పటం వెనుక ఎవరికీ కనబడకుండా పెట్టాలి. అలా వీటిని పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న కోరికలు చెప్పుకోండి. భర్త సంపాదన పెరగాలి, పిల్లలు అభివృద్ధిలోనికి రావాలి, ఇంటి పరంగా అంతా బాగుండాలి, సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పుకోండి. వాటిని అలా నెల రోజులు ఉంచాలి. మీరు ఈ పరిహారం చేసుకున్నట్లు
చేయాలని అనుకున్నట్లు ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు మన మంచిని కోరుకుంటున్నారో, ఎవరు మన చెడును కోరుకుంటున్నారో తెలియటం లేదు. వారి యొక్క చెడు చూపు వల్ల మీకు జరగవలసిన మంచి కూడా జరగకుండా పోతుంది. కనుక ఎవరికీ చెప్పకండి. ఇక వాటిని నెల రోజుల తర్వాత స్నానం చేసి తీయాలి. ఒకవేళ ఆ కాయ బాగా ఎండి పగిలితే దానిలో ఉన్న పత్తిని విడిగా తీసి 3 ఒత్తులుగా చేయండి. విత్తనాలను పక్కకు పెట్టండి. 3 ఒత్తులు చేసిన తర్వాత యాలుక్కాయలను అలా ఉంచేయండి. 3 ఒత్తులు యాలుక్కాయలు, వీటితో మీరు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు దగ్గర ఏ గుడిలో అయితే రావి చెట్టు ఉంటుందో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీతో పూజా సామాన్లు ఉంటే దీపం వెలిగించడానికి కావలసినవి తీసుకుని వెళ్ళండి. జిల్లేడు ఒత్తులు మరియు యాలుక్కాయలను తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి. మీరు ఏ నూనెతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. సాధారణ గుడిలోనే చెట్ల మొదట్లో ప్రమిదలు ఉంటాయి. ఆ ప్రమిదలను కొంచెం శుభ్రం చేసి అందులో నూనె పూసి 3 ఒత్తులను విడివిడిగా వేయాలి. ఆ తర్వాత దీపం వెలిగించి అందులో 3 యాలుక్కాయలను వేయాలి. వేశాక సంకల్పం చెప్పుకోండి. నెల క్రితం ఏ సమస్య చెప్పుకున్నారో అదే సమస్యను చెప్పుకోండి. కాసేపు అక్కడ కూర్చొని ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీ సమస్యలను పోగొట్టే శక్తి ఉంది. జిల్లేడు వత్తులతో రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీకు అదృష్టం పడుతుంది. మీకు ఉన్న గ్రహదోషాలు, శత్రుబాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ఈ విధంగా దీపం వెలిగిస్తే శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కాయ దొరికితే అస్సలు మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేయండి. తప్పకుండా మీ లైఫ్ అనేది మారిపోతుంది. ఈ కాయలలో లభించే దూదితో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ దూదిని దిండ్లు, పరుపులు, కుషన్లు మరియు లైఫ్ జాకెట్లను నింపడానికి ఉపయోగించేవారు. ఇది నీటిలో తడవదు మరియు చాలా తేలికగా ఉంటుంది. అందుకే దీనిని వెజిటబుల్ సిల్క్ అని కూడా పిలిచేవారు. అయితే ఇది పట్టు పురుగుల నుండి వచ్చే పట్టు అంతా మన్నికమైనది కాదు కాబట్టి వస్త్రాల తయారీకి అనువైనది కాదు. జిల్లేడు కాయలు లేదా విత్తనాలు తినడానికి పనికిరావు. అవి విషపూరితమైనవి. వీటిని కేవలం బాహ్య ప్రయోజనాలకు లేదా సాంప్రదాయ చేతి పనులకు మాత్రమే వాడేవారు. జిల్లేడు చెట్టుకు పరిహారాల పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిలో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దాగి ఉన్నాయి. బీడు భూముల్లో, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాలలో ఎటువంటి ఆదరణ లేకుండా వాటంతట అవే పెరిగే జిల్లేడు మొక్కలు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. చాలామంది దీనిని ఒక పిచ్చి మొక్కగా భావించి నిర్లక్ష్యం చేసినప్పటికీ ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో మరియు హిందూ సాంప్రదాయాలలో దీనికి అగ్రస్థానం కల్పించారు. జిల్లేడులోని ప్రతి భాగం వేరు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు మరియు పాలు అన్నీ కూడా మానవాళికి ఉపయోగపడేవే. జిల్లేడు మొక్క సాధారణంగా ఒక పొదలాగా లేదా చిన్న వృక్షంలాగా 2 నుండి 5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం బూడిద రంగులో గట్టిగా నిటారుగా ఉండి శాఖలుగా విస్తరించి ఉంటుంది. కాండం మరియు కొమ్మలపై మృదువైన బూడిద రంగు పొడి వంటి పదార్థం కప్పబడి ఉంటుంది. ఈ మొక్క యొక్క ఏ భాగాన్ని గిల్లినా లేదా విరిచినా చిక్కటి తెల్లని పాలు కారటం దీని ప్రధాన లక్షణం. ఈ పాలు జిగటగా ఉండి విషపూరితమైన ఆల్కలాయిడ్లను కలిగి ఉంటాయి. అందుకే దీనిని ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ప్రధానంగా జిల్లేడులో 2 రకాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. పర్పుల్ జిల్లేడు. దీని పువ్వులు వంగపండు రంగులో ఉంటాయి. ఇది సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. తెల్ల జిల్లేడు, దీన్నే శ్వేతార్గం అని అంటారు. దీని పువ్వులు స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి. ఇది సాధారణ జిల్లేడుతో పోలిస్తే అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా మరియు ఔషధపరంగా తెల్ల జిల్లేడుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. 21 సంవత్సరాలు దాటిన తెల్ల జిల్లేడు చెట్టు వేరులో గణపతి స్వరూపం సహజంగా ఏర్పడుతుందని ఒక బలమైన నమ్మకం ఉంది. దీనిని శ్వేతార్గ గణపతి అని పిలుస్తారు మరియు దీనిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
ఈ శ్వేతార్ఘ గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించటం వల్ల ధనలాభము, వ్యాపార అభివృద్ధి, గృహశాంతి మరియు సకల కార్యసిద్ధి కలుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. పుష్యమి నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఈ వేరును సేకరించి పూజించటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని తాంత్రిక శాస్త్రం చెప్తుంది. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుణ్ణి పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతూ ఉంటారు. ఈ మొక్క గనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్ఘం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దరిద్రం అంటే ఏమిటో తెలియదు. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నమని నమ్ముతారు. తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతూ ఉంటాయి. హిందూ ధర్మంలో జిల్లేడు మొక్క కేవలం ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు, అది ఒక దైవ స్వరూపం. ఇది సూర్యభగవానుడికి, శివుడికి, గణపతికి మరియు హనుమంతునికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. వినాయక చవితి రోజున గణపతిని 21 రకాల పత్రాలతో పూజిస్తారు. దీనినే ఏకవిశంతి పత్ర పూజ అంటారు. ఈ 21 పత్రాలలో అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు ఒకటి. ఇది వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున జిల్లేడు ఆకులతో స్నానం చేయటం ఒక ముఖ్యమైన ఆచారం. 7 జిల్లేడు ఆకులను తలపై 1, భుజాలపై 2, మోకాళ్లపై 2, పాదాలపై 2 ఉంచుకుని స్నానం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మ వ్యాధులు తొలగిపోతాయని మరియు సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి నాడు సాయంత్రం పిల్లలకు దిష్టి తగలకుండా వారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ భోగి పళ్ళు పోస్తారు. రేగి పళ్ళతో పాటు జిల్లేడు ఆకులు, పువ్వులు, బంతిపూల రేకులు, చిల్లర నాణ్యాలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ఇందులో జిల్లేడు ఆకులను చేర్చటం వల్ల పిల్లలకు ఎటువంటి అనారోగ్యాలు రావని నమ్ముతూ ఉంటారు. శివుడికి బిల్వపత్రాల తర్వాత జిల్లేడు ఆకులు, పువ్వులు అంటేనే ఎక్కువ ఇష్టం. జిల్లేడు పువ్వులతో శివుణ్ణి అర్చించటం వల్ల అకాల మృత్యుభయాలు తొలగిపోతాయని శివపురాణం చెప్తోంది. శివుడికి జిల్లేడు ఆకులు మరియు పువ్వులు చాలా ఇష్టం. సోమవారాలు మరియు శివరాత్రి నాడు శివలింగానికి జిల్లేడు ఆకులతో పూజించటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి జిల్లేడు ఆకుల మాల లేదా పువ్వుల మాల సమర్పించటం వల్ల శనిగ్రహం వల్ల కలిగే పీడల నుండి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అలాగే జిల్లేడు చెట్టు కింద దీపం వెలిగించటం వల్ల కూడా శనిదేవుడు శాంతిస్తాడని నమ్ముతూ ఉంటారు. తెల్ల జిల్లేడు ఆకుపై దీపం వెలిగించటం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇప్ప నూనెతో దీపం వెలిగించటం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. 5 వారాల పాటు దీపం వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. జిల్లేడు ఆకును పూజా స్థలంలో ఉంచి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి పూజ చేయటం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. జిల్లేడు ఆకుతో దీపం వెలిగించటం వలన ధనధాన్య సమృద్ధి, ఇంట్లో ప్రశాంతత, నరదృష్టి తొలగిపోవటం వంటి శుభాలు కలుగుతాయని నమ్మకం. జిల్లేడు ఆకును, ముఖ్యంగా తెల్ల జిల్లేడు ఆకును పూజకు ఉపయోగించే ముందు దానిని శుభ్రంగా కడిగి తగిన విధంగా సిద్ధం చేసుకోవాలి. జిల్లేడు ఆకు విషపూరితమైనది కాబట్టి దానిని తాకేటప్పుడు, ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పూజ చేసేటప్పుడు శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం చేయాలి.